గారు వద్దన్నారుగా. అమ్మ చెప్పేది చెప్పింది. అలాగా? నా చేసేది చేయొచ్చుగా. మరి రిచువల్ డిస్టర్బ్ అయితే? నో డిస్టర్బ్ చేయరా. నేనంటే చచ్చేంత ప్రేమేంట్రా? నిజంగానే చచ్చిపోతావా? డౌటా? నా ఊపిరిని అడిగి చూడు, నీతో కలిసే పోతానంటుంది. తాను తప్పు చేయడానికి కూడా సిద్ధపడింది. ఫైల్ ఫుల్లీ సైన్డ్. ఎలా? ఐ స్లెప్ట్ విత్ హిమ్. కన్నా, నా కోసం? మీకోసమేగా, పర్లేదు. ఏం మాయ చేశారు స్వామి? ఫైల్ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మాయే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అంటే ఇంట్లో అమ్మకి సేవ, ఇక్కడ స్వామికి సేవ, రుద్రాక్ష విభూది. ఇక చాలా మనం ఇంటికి వచ్చేసాయి. స్వామి మీరైనా చెప్పండి, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. నాకు స్వామియే అన్ని, భర్తతో సహా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? కంగారు పడకు నీలకంటయ్యా. భక్తిలో ప్రేమ, ప్రేమలో కన్ఫ్యూజన్ దేవుడికి భక్తులకు మధ్య కామన్. భక్తితో వచ్చిన అటాచ్మెంటే, అంతే. స్వామి మీరు స్వామే, దేవుడు కాదు. ఏదో చిన్నపిల్ల మైండ్ పాడు చేసి. పాడు చేసినా నేను మైండ్ని మాత్రమే. సర్లే, భక్తుల్ని క్షమించాలి. మీరు క్షమించేస్తారు కదా. వందనం. థ్యాంక్ యూ స్వామి. వాడు చెప్పింది నమ్మింది. చివరికి వాడి నిజ స్వరూపం చూసినా కూడా. చైత్ర, కన్నా. స్వామి మీరు కూడా ఇంతేనా? బేబీ, నేను కూడా మనిషినే, నేను మగాన్నే. కానీ అది నీతో కాదు, వేరే స్త్రీలతో. అది అది సెక్షువల్, మనది స్పిరిచువల్. వావి వరుసలు కూడా పాటించిన పెద్దనాన్నను, ఆ ఫ్యామిలీని చూసిన పసి మనసుకు ఆ మాత్రం తేడా తెలిపిన అతను నిజంగా దైవ సమానుడు అనిపించాడు. అతనైతే తనని ఎప్పటికీ ఫిజికల్గా అబ్యూస్ చేయడు. సెక్స్ అంటే తప్పు, ఇష్టం లేకుండా చేస్తే పాపం. ఆ ఒక్క తప్పు చేయని వాడు తన దృష్టిలో హీరో కథ కన్నా. నిజానికి తను మీతో తప్పుగా నడుచుకోవడానికి కారణం మీరే కదండి. మంచి చెడులు చెప్పాల్సిన మీరు చెడుని దాచారు. తనకు కావాల్సిన మంచిని చెత్తలో వెతుక్కుంది. హేమంత్, హేమంత్, ఏంట్రా నువ్వు కూడా తొందరపడ్డావా? ఐ లవ్ యూ చైత్ర. ఏంటండి ఇది? విల్ యూ మ్యారీ మీ? సారీ అండి, మీరేదో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నాకు మీరంటే అలాంటి ఫీలింగ్స్ లేవు. హేమంత్ వినండి, యు ఆర్ అ గ్రేట్ గాయ్. ఐ విష్ యూ మీట్ సమ్ అదర్ నైస్ గర్ల్, నాట్ మీ. I'm a great guy, but not good for love. Good. నేను ఎందుకు నచ్చలేదు ఒక్క రీజన్ చెప్పగలవా? రీజన్ ఒకటి కాదు, ఒకరు, వేరొకరు. ఐ హ్యావ్ సమ్మన్ ఎల్స్ ఇన్ మై లైఫ్.
అతను నాకు పరిచయం చేస్తావా? వద్దులేండి, ఇలాంటి ఇష్యూ వచ్చాక మనం ఇక కలిసి ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు. బాయ్. హ్యాపీ లైఫ్. మా ఊరి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను నీ ఫ్యామిలీని. బట్ కలిసి బ్రతకాలనుకున్నా నీతో. ఒంటరికిలాగా చావనిస్తాను కన్నా. రా పద్మ, రా. ఏ రావోయ్, రా. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నిన్నెవరు చూసుకోవట్లేదా? ఐ రియల్లీ మిస్డ్ యూ పద్మ. పిల్లలు ఉన్నారండి. ఏంటి సిగ్గే? ఏంటి ఇలా సిగ్గుపడుతున్నావు? చూడరా మీ అమ్మమ్మ ఎలా సిగ్గుపడుతుందో. నా బుజ్జి పద్మ, వద్దు నా వద్దు. అయ్యో, డాడీ ఇంకా చాలు. ఆ, ఇది ఆ అబ్బాయి బాడీ బావోదు. అవును కదూ. ఓకే, ప్లీజ్ పెద్దమ్మా, ఇంకా వెళ్దాం. హ్యావ్ ఫన్. ఈ టైంలో ఏంటి షాపింగ్ రెడీ అయినట్టు రెడీ అయింది? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి, నువ్వు చేయండి. ఏ రాకూడదా? చైత్రే రాకూడదు, మీరు రావచ్చా? పాలు. హే సిరి, కెన్ యూ గెట్ మీ కాఫీ ప్లీజ్? One possibility I see is Cafe Coffee Day on West Maripalli Road. Oops, this got activated. హే సిరి, అరే సిరి ఏం చేస్తున్నావు? కమ్ సిట్ హియర్. సిరి, వాట్ హ్యాపెన్ టు యూ? సీక్రెట్ గా చూస్తేనే థ్రిల్. డైరెక్ట్ గా ఇష్టం లేదారా నీకు? ఏ నేను నచ్చలేదా నీకు? నాకు ఆల్రెడీ చైత్ర అంటే ఇష్టం. వీ కెన్ ప్యూర్లీ కీప్ దిస్ ఫిజికల్. నాకు అలా ఇష్టం లేదు. వై? నిన్నే సిరి, వదులు. అరే వేస్ట్ ఫెలో. నీకు మాత్రమే అంట. చైత్ర, అది తనే. ఇట్స్ ఓకే, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. నేను అర్థం చేసుకోగలను. నాకు నువ్వేంటో తెలుసు, తను కూడా. తనకేమైనా నింఫోమానియానా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నో, ఐ మీన్ ఇస్ షీ సైకలాజికల్? ఒక్క 2 minutes ఏమీ మాట్లాడకుండా నన్ను హక్ చేసుకుంటావా? రాకన్నా.
నన్ను కన్నా అని పిలిచిన థర్డ్ పర్సన్ నువ్వు. ఫస్ట్ మా నాన్న, తర్వాత నాన్న లాంటి నీలకంఠం గారు. నాకు తెలుసు కన్నా. విను, నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంతే ఉన్నా. ఐ వాజ్ జస్ట్ లిటిల్ గర్ల్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు 6 ఏళ్ళు. అప్పుడే మొదటిసారి చూడడం నీలకంఠం గారని. చందమామ కథల్లోని బొమ్మల్లో మహారాజులా కనిపించారు. పెద్ద నాన్న కదా, నాన్న కంటే ముద్దుగా దగ్గరికి తీసుకున్నారు. ఆయన ప్రేమ మంచు కొండలా కరిగించేది. పెద్దవాళ్ళంటే పిల్లలు తప్పు చేస్తే పనిష్ చేస్తారు కదా, కానీ తను బుజ్జగించి నాతో కలిసి పిల్లవాడైపోయేవాడు. వీణ పడితే రావణ బ్రహ్మ, విద్యలు నేర్పితే రాజగురువు. హీ వాజ్ నాట్ జస్ట్ అ ఫాదర్ ఫిగర్, ఎవ్రీ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్. హేమంత్, నాకు గాడ్, గోస్ట్ అన్ని నమ్మకాలున్నాయి. ఏదో శక్తి లేకపోతే మనం ఇలా కలవాలని ఎలా కుదురుతుంది? మన పెళ్లి కూడా గుళ్ళో జరిగింది కాబట్టి నేను ఒప్పుకున్నా. నువ్వేదైనా కనిపెట్టి ఇదంతా ఆపితే ఐ విల్ యాక్సెప్ట్ దట్ టు. కానీ మా నమ్మకానికి అడ్డు రాకు. నన్ను పెంచిన చేతులు, నా భుజం తట్టిన మనిషి, నాకు ధైర్యాన్ని ఇచ్చిన కళ్ళు అన్నీ అలా తగ్గలపడిపోయాయి. తన డెడ్ బాడీ, తన డెడ్ బాడీ, తన డెడ్ బాడీ. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? చైత్ర లుక్ ఇన్ మై ఐస్. చైత్ర జస్ట్ రిలాక్స్. చైత్ర ఏం కాదు, నేను నీకున్నాను. ప్రామిస్ హేమంత్. ప్రామిస్ చైత్ర. మళ్ళీ డౌట్స్ పెట్టకుండా నాకు, నా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తావా? మన ఫ్యామిలీ. అలా కాదులే, ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనుకో, మా పెద్దమ్మ, అదే పద్మ గారు నీకేమవుతారు? ఏమీ కారు. సిరి, నథింగ్. అనిరుద్, వెంకటేష్ బావా, నాకెవరేమీ కారు. నీకు వాళ్ళెవరూ ఏమీ కారు కాబట్టి ఈ ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు. ఒకసారి వాళ్ళ వైపు ఆలోచించు. మా పెద్దనాన్న లేకపోతే మా పెద్దమ్మకు భర్త లేనట్టు, మాకు డాడీ లేనట్లు. అనిరుద్కు ఇక చాలు, పడుకో. ఇక్కడ పడుకుంటే చాలా జరిగిందని ఇంట్లో అందరూ అనుకుంటారు. పిచ్చి కన్నా. జరగాల్సిందే, వీళ్ళకి ఇలా జరగాల్సిందే. సొంత ఫ్యామిలీ వీళ్ళు, వీళ్ళని ఇలా. సొంత వాళ్ళ ఫ్యామిలీనా? థూ! అసలు ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా వీళ్ళకి? దుర్మార్గులు, పర్వర్ట్స్, నీచులు. నాన్నగారు చనిపోయాక ఇంటికొచ్చినప్పుడు నాకు 6 ఏళ్ళు. అప్పుడే మొదటిసారి చూడ్డం నీలకంఠయ్య గారిని. చందమామ కథల్లోని బొమ్మల్లో మహారాజులా కనిపించారు. పెద్ద నాన్న కదా, నాన్న కంటే ముద్దుగా దగ్గరకు తీసుకున్నారు. కానీ అది నాన్న ముద్దు కాదు. మీసం గుచ్చుకుందా? ఆయన ప్రేమ మంచు కత్తిలా పొడిచేది. పెద్దవాళ్ళంటే పిల్లలు తప్పు చేస్తే పనిష్ చేస్తారు కదా, కానీ తను బుజ్జగించి నాతో కలిసి తప్పుదారులు చూపేవాడు. వీణ పడితే రావణ బ్రహ్మ, విద్యలో వికృతం చూపే రావణాసురుడు. హీ వాజ్ నాట్ జస్ట్ ఎ ఫాదర్ ఫిగర్, ఎవ్రీ గర్ల్స్ వర్స్ట్ నైట్ మేర్. ఆ ఏజ్ లో మనకి ఎవరికైనా అసలు ఏం తెలుస్తుంది? ఫ్రెండ్, ఎనిమీ, గుడ్, బ్యాడ్, బ్లాక్ అండ్ వైట్, అంతేగా. గుడ్ లా కనిపించే బ్యాడ్, అగ్లీనెస్, బ్లాక్ లో గ్రే. తెలియలేదురా. నా శరీరం నాకు అర్థం కానప్పుడు వాడు వెధవ లంజా కొడుకు పెద్ద నాన్న నన్ను నొప్పి మాత్రమే తెలిసే వయసులో బాధ కూడా అనుభవానికి రావడం
ఒక చైల్డ్కి ఎలా ఉంటుందో తెలుసా? You knew it, right? You always knew it. దీనికి అన్నీ తెలుసు. ఏంటక్క ఇది? నేను చూసుకుంటా. బయట ఎక్కడ చెప్పొద్దండి ప్లీజ్. పెద్దమ్మ.